విద్యుత్ మీటర్లపై సిపిఐ నేత నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్మార్ట్ మీటర్లు బిగించేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేయడాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు వచ్చిన గత ప్రభుత్వ విధానాలే అవలంబిస్తుందని మండిపడ్డారు. అదానీ కంపెనీకి విద్యుత్ సంస్థను అప్పగించారని, స్మార్ట్ మీటర్లు ప్రజల మెడకు ఉరితాడులవుతున్నాయని ఆయన విమర్శించారు. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఆందోళన జరుగుతూ ఉంది. గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పాలసీ ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీన్ని ప్రతిపాదించి అమలు చేయాలని ప్రయత్నించాడు. ఆ రోజు స్పష్టంగా చెప్పినాం, స్మార్ట్ మీటర్లు మేము పెట్టలేం, పెట్టిన చోట పొగలగొట్టి తీర్థమని చెప్పేసి అని ప్రకటించాం వామపక్ష పార్టీలు. అతను టీడీపీ కూడా జంప్ అయ్యి మేము కూడా స్మార్ట్ పగలగొట్టాలని చెప్పేసి వాళ్ళు చెప్పారు, వ్యతిరేకిస్తామని చెప్పారు. మంచిదే. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, డబుల్ ఇంజిన్ గవర్నమెంట్. డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ వచ్చినా కూడా పాత వైసీపీ ప్రభుత్వ విధానాల్ని అమలుపరుస్తుంది తప్పితే ఈ కొత్తగా ఉన్న విధానాలు చేయడం లేదు. వీళ్ళు ఇప్పుడు వీడికి వచ్చి మళ్ళీ స్మార్ట్ మీటర్ బిగించడానికి బతికించారు. ఇది వ్యతిరేకిస్తున్నాం. ఇది ఇక్కడే కాదు, దేశం మొత్తం మీదుగా అదానీ కంపెనీతో పాటు మరో 3 కంపెనీలు కలిపి ఈ విద్యుత్ సంస్థ మొత్తం వాళ్ళకి అప్పగించేశారు. ఇక స్మార్ట్ మీటర్లు విశ్వచక్రాలు తిరుగుతాయి, అది ఉరితాళ్ళు అవుతూ ఉన్నాయి. కేవలం కరెంటునే కాదు, వాళ్ళు ఇచ్చిన అగ్రిమెంట్ ఎట్టుందంటే 20 సంవత్సరాల్లో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద పడుతుంది, దేశం మొత్తం ఇంకా ఎక్కువ పడుతుంది. అట్లాంటి అగ్రిమెంట్ అది. అగ్రిమెంట్ ప్రమాదం ఏంటి? ఇప్పుడు పోల్లో చాలామంది తయారు చేస్తారు, ట్రాన్స్ఫార్మర్ చాలామంది తయారు చేస్తారు, ఇప్పుడు వైర్స్ చాలామంది తయారు చేస్తారు. కానీ వాళ్ళు ఒకే కంపెనీ కొనాలి రైతులు. ఆ రేట్లు ఎట్టున్నాయంటే 63 kV 1,07,000కు అమ్మాల్సి ఉంటే వాళ్ళు 2,74,000 అమ్ముతున్నారు. అంటే 1,67,000 ఎక్స్ట్రాగా తీసుకుంటున్నారు. 100 kV 1,44,000 అంటే 3,46,000, అంటే 2 లక్షల రూపాయలు ఎక్స్ట్రాగా తీసుకుంటున్నారు. 160 kV 3,13,000 అంటే 6 లక్షలు, అంటే 3 లక్షల రూపాయలు ఎక్స్ట్రాగా వసూలు చేస్తున్నారు. 315 kV అది 9 లక్షలు అయితే 16 లక్షలు వసూలు చేస్తారు, అంటే 7 లక్షలు ఎక్స్ట్రాగా వసూలు చేస్తున్నారు. 1000 kV 1,60,00,000 అయితే 1,90,00,000 వసూలు చేస్తారు, అంటే 30 లక్షల రూపాయలు ఎక్స్ట్రా వసూలు చేస్తారు. అదేవిధంగా పోల్స్, ఈ 2 పోల్స్ అవి మామూలుగా 3,292 అయితే 10,000 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ విధంగా రైతులు కావాల్సినటువంటి అన్ని వస్తువులు కొనుగోలుకి బయట కొనుగోలు చేయకుండా అచ్చంగా వాళ్ళు చెప్పిన కంపెనీ వసూలు చేయాలి. ఆంధ్ర రాష్ట్రం